ఈరోజు కేంద్ర ప్రభుత్వము పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల్ని వెంటనే తగ్గించాలని, లేనట్లయితే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన తెలియజేస్తామని హెచ్చరిస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మని ఈరోజు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ఇక్కడ పోస్ట్ ఆఫీస్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మని దగ్ధం చేసి నిరసన తెలపడం జరిగింది. ముఖ్యంగా మొన్ననే హైదరాబాద్కి వచ్చినటువంటి మోడీ 7 సూత్రాలని పాటించి పొదుపును పాటించాలని చెప్పి ఆయనని కొన్ని సూత్రాలని చెప్పడం జరుగుతుంది. ఆ మోడీకి మేము ప్రశ్నిస్తున్నాం, అయ్యా నీ యొక్క ప్రభుత్వ యొక్క వైఫల్యం మూలంగానే, మీ నిర్ణయాల తప్పుడు మూలంగానే ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి, లేకపోతే పెరిగేటి కావు అని చెప్పి, ఎందుకంటే మొన్న జరిగినటువంటి యుద్ధం మూలంగానే ఈరోజు ధరలు పెరిగినాయని నువ్వు చెప్తున్నావు. కానీ ఆ రోజు యుద్ధం జరుగుతుంటే, యుద్ధం జరిగే సమయంలో ఈరోజు నువ్వు ఏదైతే చెప్పినావో ఆ రోజు ఇదేం కనిపించలే. ఆర్భాటాలు, ర్యాలీలు, పెద్ద ఎత్తున సమీకరణలు ఇవన్నీ పెద్ద ఎత్తున జరిగినాయి. ఆ రోజు ఇవేం పాటించలే నువ్వు. అక్కడ అమెరికా కానీ, ఇరాన్కు కానీ, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న వాతావరణం కనిపించకుండా పెద్ద ఎత్తున మీరు అన్ని కార్యక్రమాలు చేసిర్రు. కానీ ఈరోజు ఈ సూత్రాలు చెప్తున్నారు. కావున ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ యొక్క తప్పుడు నిర్ణయాల మూలంగా ఈరోజు దేశ ప్రజలందరికీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి దాని భారం ప్రజలందరిపైన పడుతుంది. ఇటువంటి తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం.